వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతులు స్వచ్ఛందంగా 90% మీకు భూములు ఇచ్చుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఉన్నటువంటి భూముల్ని ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు స్వచ్ఛందంగా? మీరు చెప్తున్నారే చాలా అరిచేతిలో స్వర్గం చూపించినట్లుగా రాజధాని ప్రాంతంలో మొత్తం కూడా స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ డీల్ ప్రకారమే మీరు ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకుంటున్నామని చెప్తున్నారో ఆ డీల్ ప్రకారమే మీరెవరైనా సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరెవరైనా తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటి డీల్ ప్రకారం మీ సొంత భూములు ఇస్తారా? ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీనో లేకపోతే మరొక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, మంత్రులు కానీ తమ సొంత భూముల్ని ఇదే రకమైనటువంటి డీల్ ప్రకారం ఇస్తారా? ఇవాళ రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసి అరిచేతిలో స్వర్గం చూపించి అవేవీ కుదరకపోతే మరొక చేతిలో నరకం చూపించి భూములు లాక్కొని దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అనేటటువంటి ఒక ముద్దు పేరు పెట్టి ఇవాళ ప్రపంచమంతా కూడా మీరేదో సజావుగా భూములు సేకరించినట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. నిజానికి కిందికి వెళితే రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతోంది? మీరు ఎన్ని రకాలుగా భయపెట్టారు, ఎన్ని రకాలుగా రైతుల్ని ప్రలోభ పెట్టారు. భూములు లాక్కోవడానికి, గుంజుకోవడానికి ల్యాండ్ పూలింగ్ పేరుతో మీరు చేసినటువంటి అరాచకం ఏంటి అనేటటువంటిది ఇవాళ రైతులు చెప్పబోతూ ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పారు, అనేక మంది పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, భూములు లాక్కోవడానికి అనేక రకాలుగా మంత్రుల చేతి బెదిరింపజేస్తున్నారు అనేటటువంటిది ఇప్పటికే చెప్పున్నారు. వాస్తవం ఇట్లా ఉండగా మీరు భూముల సమీకరణ అనేటటువంటిది చాలా సజావుగా జరిగిందని చెప్పడం అనేటటువంటిది ఇది చాలా అబద్ధమైనటువంటి విషయం. అబద్ధాలు మాట్లాడడం అలవాటైపోయి మీరు ల్యాండ్ పూలింగ్ విషయంలో చేస్తున్నటువంటి మోసం ఏంటనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రేపు పర్యటనలో తేలుతుంది. ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఉండడానికే రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది. మీరు ఏదైతే ఒక డీల్ అని అంటున్నారో ఆ డీల్ ప్రకారం మీకు సంబంధించినటువంటి వారెవరు కూడా సొంత భూములు ఇవ్వకుండా రైతుల దగ్గర మాత్రం ఇన్ని వేల ఎకరాలు సేకరించామని చెప్తుంది. దాని వెనుక మతలబే ఉంటనేటటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతుంది. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించింది కూడా ఇక్కడ చెప్పాలి. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది నినాదంతో దేశంలోనే సొంతగా మనం నిర్మాణం అనేటటువంటిది మొదలు కావాలి అనేటటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా పోటీగా మేక్ ఇన్ ఏపీ అనేటటువంటిది ఒక నినాదం ఇచ్చారు, ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇవాళ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్ అన్నట్లుగా తయారు చేస్తూ ఉన్నారు. ఏపీని ఆల్రెడీ బ్రేక్ చేశారు, విభజన లేఖలు ఇచ్చారు, మా వల్లే రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్తున్నారు. విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి ఏ అవశేషమో మిగలకుండా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్, మొత్తం సింగపూర్లో తయారు. చివరికి రాజధానికి సంబంధించినటువంటి ఒక క్యాపిటల్ సిటీ నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్ కూడా సింగపూర్లో అయ్యేటటువంటి ఒక విదేశీ ప్రభుత్వం ఇవాళ ఏపీలో నడుస్తూ ఉంది. అంటే సొంతగా ఒక రాజధానికి సంబంధించినటువంటిది డిజైన్ కూడా రూపకల్పన చేసుకోలేని పరిస్థితిలో ఇండియా ఉందని మీరు సింగపూర్కి వెళ్ళి బాజా కొట్టి వస్తున్నారు. ఇతర దేశాల ముందు మన దేశం పరువును ఎట్లా తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఇవాళ ఇప్పటిదాకా ఒక అబద్ధం చెప్పారు. సింగపూర్ ప్రభుత్వంతో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్, ఒక ప్లాన్ అనేటటువంటిది ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకున్నామని ఇప్పటిదాకా చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సింగపూర్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు వచ్చి ప్రభుత్వంతో కాదు మా దేశంలో ఉన్నటువంటి సంస్థలతోటి
ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అనేటటువంటిది ఆయన క్లియర్ చేసి చెప్పారు. ఒక మసిపూసి మారేడికాయ చేయడం, ఇప్పటికీ కూడా సింగపూర్కు సంబంధించినటువంటి ఏ కంపెనీలతో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్ని మీరు రూపొందిస్తున్నారు? వాళ్ళు ఏమన్నా నిష్ణాతుల నిర్మాణ రంగంలో? అట్లాంటిదేమీ లేదే. ప్రపంచంలో సింగపూర్కు సంబంధించినటువంటి సంస్థలు నెంబర్ 1 నిర్మాణ రంగానికి సంబంధించినటువంటిది అనేవి ఎక్కడే సర్టిఫికెట్లు మనకు కనపడడం లేదు. ఇంకా చెప్పాలంటే గల్ఫ్లో కానీ లేకపోతే మరొక చోట కానీ మన భారతీయులు దూసుకుపోతున్నారు, అన్నిట్లో రాణిస్తున్నారు. చివరికి అమెరికాలో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకి మనకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంత ఘన చరిత్రను పెట్టుకుని భారతీయులకు సంబంధించినటువంటిది మీరు ఏపీ బయటన్నా కనీసం చూడకుండా అసలు మన రాష్ట్రంలోనే ఉన్నారు, ఏపీలోనే ఉన్నారు, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. వారందరితోటి మీరు కనీసం సలహాలన్నా తీసుకోలేదు. కనీసం భారతదేశంలో ఎవరన్నా ఉన్నారనేటటువంటి చూడకుండా ఏకంగా సింగపూర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రభుత్వంతో కాదు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలతోటి, ప్రైవేట్ సంస్థలతోటి ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని తయారు చేస్తూ మేక్ ఇన్ ఏపీ అని ఏ రకంగా అంటారు మీరు?